పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెహ్రాన్లోని డిఫెన్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్గా ఇజ్రాయెల్ అటాక్స్ జరిగాయి. ఇరాన్లోని చమురు కేంద్రం ధ్వంసమైంది. టెల్-అవీవ్లోని ఐడిఎఫ్ సెంటర్పై ఇరాన్ కౌంటర్ అటాక్ చేపట్టింది ఇజ్రాయెల్. ఇరాన్ దాడుల్లో గల్లీలీ రీజియన్లో 4 ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు, పలువురు గాయపడ్డారు. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టింది. అందులో భాగంగా నాటాన్స్ న్యూక్లియర్ ప్లాంట్ దెబ్బతింది. ఇక ఇవాళ జరిగిన దాడుల్లో ఇరాన్ డిఫెన్స్ మినిస్ట్రీ హెడ్ ఆఫీస్, న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ సెంటర్ సైతం ధ్వంసం చేశామని ఐడిఎఫ్ ప్రకటించింది. మరోవైపు టెల్-అవీవ్ పై 5 విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది ఇరాన్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను ఛేదించుకుని వెళ్లి ఆ దేశ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసులను తాకాయి క్షిపణులు. టెల్-అవీవ్తో పాటు పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం హకీరియా తీవ్రంగా దెబ్బతిందన్న వార్తలు వస్తున్నాయి. ఇండ్లు భారీగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివిధ ఆస్తులకు నష్టం జరిగింది. ఇజ్రాయెల్ దాడుల వేళ అమెరికాతో అణ్వాయుధ ఒప్పందంపై చర్చలకు అర్థం లేదని తెలిపింది ఇరాన్. ఇజ్రాయెల్ను కాపాడాలని చూస్తే పశ్చిమాసియాలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది ఇరాన్.